నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనాని పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చారు అందరికీ కూడా. సో ఆ మాట మీద నిలబడ్డారు. అదేంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చేయలేనివ్వను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. దాని ప్రకారమే ఆయన అడుగులు వేస్తున్నారు కూడా. ఇట్ ద సేమ్ టైం దానికోసమే అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఉందో దాన్ని గద్దె దించడం కోసం ఆయన సీట్లను కూడా తగ్గించుకోవడం జరిగింది. మరి ఇలా మాట మీద నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా చూడాలి? చాలా మంది ప్రజలు కూడా ఓన్ చేసుకుంటున్నారు, పార్టీ శ్రేణులు కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జనసేనాని పవన్ కళ్యాణ్ సో 2 ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చారు అందరికీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయనివ్వను అని చెప్పేసి. అదే మాట మీద నిలబడ్డారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, అది ప్రభుత్వం నుంచి, అధికారం నుంచి వైదొలగాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎన్ని త్యాగాలన్నా చేస్తానని చెప్పేసి చాలాసార్లు అన్నారు. సో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. సో ఆయన వ్యక్తిత్వం వల్ల, ఆయన ప్రవర్తన వల్ల చాలా మంది ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన సీట్లను కూడా తగ్గించుకోవడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇది ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది? అసలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలి, అసలు ఏమనాలి అంటారు ఆయన్ని? ఈరోజు మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అంటే మనం వ్యక్తులకి పుట్టినరోజు అంటాం కదా, అలాగే జనసేన పార్టీ పుట్టినరోజు అనుకోవచ్చు ఈరోజు. ఓకే. 2014 సంవత్సరం మార్చి 14 తారీఖు రోజున హైదరాబాద్ నోవోటెల్ హోటల్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయడం జరిగింది. సరిగ్గా దశాబ్ద కాలం పూర్తయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు వారు ఎన్నికల్లో పోటీ చేయాలి. 2019లోనే మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఒక రకంగా అంటే ఆ రాజకీయ ప్రస్థానపు తొలడుగులు పవన్ కళ్యాణ్ గారికి అంటే ప్రతికూల ఫలితాలు ఇచ్చినాయి. వారు పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. రాజకీయ ప్రత్యర్థులు ఆయన హేళన చేస్తూ వచ్చారు. మీరు పోటీ చేసిన స్థానాల్లోనే ఓడిపోయారు, మీకు ఇంకా రాజకీయాలు ఎందుకు, మీరు పార్టీని ఏమో నిర్వహించగలుగుతారు, ఇట్లా హేళన చేస్తూ వచ్చారు. హేళన చెక్కిన శిల్పం ఉంటారు కదా, అట్లా ఏ హేళనలు అయితే ఆయన ఎదుర్కొంటా ఉన్నారు, ఏ అవమానాలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఎంతగా ఆయన చులకం చేసి మాట్లాడుతూ ఉన్నారో వాటిని అన్నింటినీ ఒక సవాలుగా, కసిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలంగా ముందు పార్టీని ఇవాళ ప్రజల్లో ప్రజా సమస్యల పట్ల మమేకమయ్యి, ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో, ప్రభుత్వాన్ని నిలదీసే తీరులో నిలబెట్టినందుకు మొట్టమొదటిగా వారిని అభినందించాలి. అదే సందర్భంలో ఇవాళ 10 సంవత్సరాలు ప్రస్థానం పూర్తి చేసుకున్నందుకు జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించిన చివరి జెండా పట్టుకునే జన సైనికులు, వీర మహిళల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అలాగే మీరు ప్రస్తావించినట్టు 2022 మార్చి 14 మంగళగిరి దగ్గర ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. ఆ సభా వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. అంటే ఏంటి దాని అర్థం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీల మధ్య ఆ ఓట్ల చీలిక అధికార పార్టీకి అడ్వాంటేజ్ కానివ్వను. అంటే దాని ఎసెన్స్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలు కూటమిగా పోటీ చేయబోతాయి, మేము ఒక సమన్వయంతో మేము కూటమిగా పోటీ చేస్తామని చెప్పని అప్పటికి చర్చలు జరగల, పార్టీల మధ్య నిర్ణయము జరగల. అయినా సరే రాబోయే ఎన్నికల్ని ఇలా ఎదుర్కోవాలి అని ఒక విస్పష్ట ప్రకటన వారు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో అధికార పార్టీ నుంచి ముప్పేట దాడి మొదలైంది ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా పార్టీల మధ్య ఓట్లు చీలిక వల్ల తనకు అడ్వాంటేజ్ కావాలి తప్ప, పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే అది రేపు తనకు ప్రతికూలంగా, ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి దాన్ని నివారించే లక్ష్యంతో ఆయన 100కి 100 పాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎట్లా టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పక్షాల్లాగా అందరికీ యాక్సెప్టెన్స్ ఉన్న నాయకుడిగా కాకుండా కొన్ని పాకెట్స్కి పరిమితం చేయాలి, ఆయన ఒక కులానికి పరిమితం చేయాలి, ఒక కులానికి సంబంధించిన నాయకుడు అని చెప్పని చిత్రీకరించే లక్ష్యంతో అధికార పార్టీ స్ట్రాటజికల్గా ఆయన మీద విమర్శలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల చేత విమర్శలు చేయించేవాడు. అంటే ఏంటంటే ఆయన ఒక కులానికి పరిమితం చేసేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్, చాలా పాపులర్ సినిమా హీరో. అవును. మిగిలిన రాజకీయ పక్షాలు ఏదైనా ఒక సభ ఏర్పాటు చేయాలి అని అంటే ఆర్గనైజ్డ్ క్రౌడ్ పుల్లింగ్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయనకున్న సమూహన శక్తి, ఆకర్షణ శక్తి వల్ల ఆయన వెళ్ళి అక్కడ నిలబడితే అక్కడ కొన్ని వేల మంది సమీకరణ కాగలిగే ఆకర్షణ ఆయనలో ఉంది. ఒక నటుడిగా గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన నాయకుడు కానీకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక కులానికి పరిమితం చేయాలని చెప్పని చూశారు. చూడటమే కాదు, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఆ కులం అనే చట్టంలో బంధించేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులుగా ఉంటూ లోపల వ్యవహారం, పైకి మాత్రం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆయన క్షేమం కోరుకునే వాళ్ళుగా, ఆయన హితం కోరేవాళ్ళుగా, ఆయన అభ్యున్నతి కోరేవాళ్ళుగా, ఆయనకు సన్నిహితులుగా చలామణి అవుతా నిత్యం ఆయన పక్క నుండి ఈ కూటమి అంటే ఈ తెలుగుదేశం జనసేన మధ్య కూటమి ప్రస్తావన సఫలీకృతం కాకుండా ఉండాలని ట్రై చేయిస్తూ ఉండేవాళ్ళు. ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాళ్ళు కొంతమందితోటి. ఉదాహరణకి చేగొండ హరిరామ్ జోగే గారు, ఆయన కాపు సేవా సమితి అని చెప్పిన ఒకటి ఆ కాపు కులం తరఫున ఒక సేవా సమితి అని పెట్టి దాని ద్వారా కాపులకు రాజ్యాధికారం రావాలి అంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదు, నీకు రాజ్యాధికారం తీసుకో అని తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక రిఫ్ట్ తెప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇన్ని సీట్లు అడగాలి, అన్ని సీట్లు కాదు, ఇన్ని సీట్లు అడగాలి అని ఆయనే ఎజెండా ఫిక్స్ చేస్తుండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీ నాయకుడిగా 2019 ఎన్నికల్లో అటు తెలుగుదేశంకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది, ఇటు తనకెంత ఓటు బ్యాంక్ వచ్చింది, ఎటువంటి ఫలితాలు ఎదురని, ఇవన్నీ ప్రాక్టికల్గా ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన, పార్టీని నడుపుతున్నాయని ఆయనకు అవగాహన లేదా? వీళ్ళు డిక్టేట్ చేసి ఆయన ఫాలో అవ్వాలా? ఆయన నాయకుడా, వీళ్ళు నాయకులా? అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎట్లుండేదంటే ముద్రగడ పద్మనాభం, హరిరామ్ జోగి గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పైన వీళ్ళేదో హైకమాండ్ అన్నట్టు ఉండేది. వాళ్ళు శాసిస్తారు, ఆయన పాటించాలన్నట్టు ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ వీటిని అన్నిటినీ తట్టుకుంటా తన శ్రేణులకి ఆ ట్రాప్లో పడకుండా వాళ్ళకి సమన్వయం చేసుకుంటా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకుండా ఉండాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి వివరించి చెప్తా చివరికి కూటమి దిశగా అడుగులు పడినాయి. తెలుగుదేశం జనసేన చివరికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా కూటమి కలిసింది. ఇప్పుడు అసలు సిసలు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా? ఆయన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లు, యువత భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అప్పులతో కొనరిల్లిపోతుంది. అన్ని పారామీటర్స్లో పక్క రాష్ట్రాల కంటే అదమంగా ఉన్నాం. దక్షిణాదిలోకి అత్యంత తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కము. ఇవాళ క్రైమ్ రేట్ పరంగా చూస్తే చాలా అధ్వాన్న స్థితిలో కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి దక్కితే తప్పితే రాష్ట్రం గాడిన పడదు. దీనికోసం అవసరమైతే నా సంఖ్యాబలమైన తగ్గించుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం అనేది ఏకైక లక్ష్యం. నా రాజకీయ అవకాశాలు భవిష్యత్తులో నేను చూసుకుంటా. ప్రస్తుతం ఈ లక్ష్య ఛేదన దిశగా అడుగులు వేయాలి అని చెప్పని ఇవాళ 24 స్థానాలేనా అని చెప్పని ఆయన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చివరిగా ఫైనల్ అయ్యేటప్పటికి ఆయన 21కే పరిమితం అయ్యారు. 3 ఎంపీ స్థానాలు అనుకున్న దగ్గర ఇప్పుడు 2కే పరిమితం అయ్యారు. ఇక్కడ చాలామంది చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత, మీకున్న ఓటు బ్యాంక్ ఎంత, మీరు 2 పార్లమెంటు స్థానాలేంటి, వాళ్ళు 6 పార్లమెంటు స్థానాలేంటి అని చెప్పని ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఈల్డ్ అవడానికి సిద్ధంగా లేరు. ఆయన లక్ష్యం మనకి మహాభారతంలో ద్రోణుడు అర్జునుడికి విలువిద్య నేర్పించే సందర్భంగా
పక్షిని చూపించి మిగిలిన శిష్యులు అందరికీ చూపిస్తారు. ఆ పక్షిలో మీకు ఏం కనిపిస్తుంది చూడమని చెప్పని. ఒక అర్జునుడికి మాత్రమే ఆ పక్షి కను గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పని చెప్తాడు. ఎందుకంటే ఆ పక్షి గుడ్డుని ఛేదించటం అనేది లక్ష్యం. ఆయన ఆ ఏకాగ్రత ఆ గుడ్డు మీదే కేంద్రీకరించారు, కనుగుడ్డు మీద, కనుపాప. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది లక్ష్యం. ఆ ఓడించే లక్ష్య సాధనలో త్యాగాలు చేయాలి. తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు త్యాగం చేసి జనసేన కేటాయించాలి. జనసేన తన శ్రేణులకి సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని స్థానాలు తెలుగుదేశం నుంచి తీసుకున్నా నెగ్గించుకోగలిగిన సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి, రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో తనకున్న బలము బలహీనతల పట్ల అవగాహన ఉంది కాబట్టి, ప్రస్తుత రాష్ట్ర స్థితిగతుల పట్ల ఒక స్పష్టత ఆయనకు ఉంది కాబట్టి, మిగిలిన పార్టీల బలాబలాల పట్ల కూడా ఒక స్పష్టత ఉంది కాబట్టి, ప్రాపర్గా ఓటు ట్రాన్స్ఫర్ జరగటం ముఖ్యం. ఎన్ని సీట్లు తీసుకుంటే అన్ని సీట్లలో మెజారిటీ సీట్లు అంటే మ్యాక్సిమం స్ట్రైక్ రేట్, ఈ వీలైనంత ఎక్కువ విజయాలు నమోదు చేయాలి. ఈ లక్ష్యం కోసం ఆయన తన శ్రేణుల్ని ముందు సర్ది చెప్పుకున్నారు. అదే సందర్భంలో తన మీద ఎమోషనల్గా ఈ ఒత్తిడి పెంచుతున్న వాళ్ళని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సందర్భాల్లో 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంగా ఒక కుల నాయకుడు తెలుగుదేశం శ్రేణుల్ని ఇష్టారీతిన బ్లాక్మెయిల్ చేస్తా వీడియోలు మాట్లాడాడు. నేను దానికి కౌంటర్ ఇస్తూ ఒక వీడియో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నప్పుడు మీరు కులానికి ఎందుకు పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన కష్టపడుతున్నారు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఆయన ప్రభుత్వం నుంచి దాడి ఎదుర్కొంటున్నారు. ఇవాళ మీరెందుకు ఈ రకమైన కుల విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని నేను మాట్లాడా. నా ఉద్దేశం అయితే ఏంటంటే, నేను ఏ పదజాలం అయితే వాడానో అది వారికి రీచ్ అయిందేమోనని నేను అనుకుంటున్నా. ఆ మరుసటి రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈ అంశాలన్నీ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. కూటమిని వ్యతిరేకించే వాళ్ళు వైసీపీ పార్టీ కోటలుగా నేను పరిగణిస్తా. తెలుగుదేశం జనసేన కలిపే పోటీ చేస్తాయి. కూటమిని అంగీకరించే వాళ్ళే పార్టీలో ఉండండి, లేనాళ్ళు పార్టీ నుంచి దూరం జరిగినా నాకు ఇష్టమే. ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి? సో ఇవాళ అంటే నిజాయితీ, ఆయన నిఖార్సైన వ్యక్తిత్వం స్పష్టంగా ప్రస్ఫుటమవుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆయన నాయకత్వంలో జనసేన పార్టీ అద్భుత విజయాలు అందుకోవాలని చెప్పని, భవిష్యత్తు తరం నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి ఎమర్జ్ అవ్వాలని చెప్పని, దశాబ్ద కాలం పూర్తయిన జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఆ శ్రేణుల మొత్తానికి కూడా మనపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా జనసేన పవన్ కళ్యాణ్ ఏదైతే లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్నారో, అందులో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగి సత్ఫలితాలని ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.